ముందుగా అందరికీ నమస్కారం. ఈ వారం రిలీజ్ అయినటువంటి మూవీలో ఇంకొక మూవీ గురించి మాట్లాడుకుందాం. అదే బకాసుర రెస్టారెంట్ మూవీ. ప్రవీణ్ కమెడియన్ హీరోగా ఈ మూవీ చేయడం జరిగింది. హర్ష సాయి కూడా ఇందులో నటించడం జరిగింది. శ్రీకాంత్ అయ్యంగార్, షైనింగ్ ఫనీ, గరుడ, రామ్, వివేక్ దండు ఇతరు నటించడం జరిగింది. అయితే ఈ సినిమా మార్తాండి కే వెంకటేష్ ఎడిటింగ్ చేయడం జరిగింది. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే పరమేష్ కమెడియన్ ప్రవీణ్ తన జాబ్ విషయంలో అసంతృప్తిగా ఉంటాడు. నలుగురు స్నేహితులతో కలిసి హైదరాబాద్ నగర శివారులో బొల్లారంలోనే ఒక రూమ్లో తన జీవితాన్ని గడుపుతుంటారు. డబ్బు సంపాదించి రెస్టారెంట్ పెట్టాలనే కోరికతో అందుకు అవసరమైన డబ్బుకు ఒక ప్లాన్ చేసి యూట్యూబ్ ఛానల్ను వీడియోలు క్రియేటివ్గా తీసి అప్లోడ్ చేస్తుంటాడు. ఆ క్రమంలో తన ఇంటిలో వచ్చిన నిమ్మకాయలు వారి జీవితాన్ని అతలాకుతలం చేస్తుంది. తీరా ఆరా చేస్తే నిమ్మకాయల ఆత్మ ఉంటుందని తెలుస్తుంది. ఇక దాని తర్వాత జరిగే పరిమాణాలు ఏంటి? పరమేష్ ఉద్యోగం విషయంలో అసంతృప్తిగా ఎందుకుంటాడు? రెస్టారెంట్ ఎందుకు పెట్టాలనుకుంటాడు? నిరుద్యోగంతో బాధపడే స్నేహితులు ఎలా అండగా నిలుస్తారు? హర్ష బకాసురగా ఎందుకు మారాడు? నిమ్మకాయల ఆత్మ ఎందుకు ఉంది? తమ వెంటబడిన ఆత్మను పరమేష్ ఫ్రెండ్స్ ఎలా సంతృప్తిపరిచారు? ప్రశ్నల సమాధానమే బకాసుర రెస్టారెంట్ సినిమా కథ. ఇక సినిమా రెస్టారెంట్ బకాసుర అనగానే ఫుడ్, ఎమోషనల్ అనే విషయాలు గుర్తుకొస్తాయి. కామెడీ టచ్ ఉండే తొలుత అర్థమవుతుంది. ఇక థియేటర్లో అడిగిపెట్టిన తర్వాత అదే ఫీలింగ్ జర్నీ మొదలవుతుంది కూడా. అయితే కథ ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్లు బాగుంటాయి, కొన్ని పర్లేదు అనిపిస్తాయి, మరికొన్ని మిక్స్డ్ ఫీలింగ్తో సాగుతాయి. అయితే సెకండ్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్తో ఎమోషన్ పండించిన విధానం సినిమాకి ప్లస్ పాయింట్. ఎమోషనల్ కానీ మంచి క్లైమాక్స్ అసంతృప్తి లేకుండా జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం కనిపిస్తుంది. ఇక సినిమా ఇందులో నటించిన ప్రవీణ్, హర్ష, షైనింగ్ ఫనీ తదితరులు కామెడీగా పాపులారిటీ సాధించిన వారే. కానీ కామెడీ తక్కువేం కాదు, దాంతోపాటు ఎమోషనల్ కంటెంట్ కూడా పండించగలవని నిరూపించారు. ఇక వికాస్ మ్యూజిక్ హుషారుగానే ఉంది, ఆర్ట్ వర్క్ నీట్గానే ఉంది. లక్ష్మయ్యచారి చారి జన్ని అనుసరించిన నిర్మాణం బాగానే ఉంది. ఫైనల్గా మనం ఇచ్చే రేటింగ్ ఏంటంటే 2.25 ఈ మూవీకి. మీరు కనుక ఈ మూవీ చూస్తే ఎలా ఉందో చెప్పండి, కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఇలాంటి మోర్ మూవీస్ రివ్యూస్ కోసం నా ఛానల్ని ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గమనిక, ఈ రివ్యూ ఎవరిని ఉద్దేశించింది కాదని మన ప్రతి వీడియోలో చెప్తున్నాం, అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.